తెలుగుదేశానికి ఒత్తాసు పలికేటువంటి ఓ మీడియా కిలార్ రోసీ గారి గురించి అడ్డగోలు వార్తలు రాసింది. ఏమని? కిలార్ రోసీ గారు గోడ మీద పిల్లని, కిలార్ రోసీ గారు వైసీపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని, తానేదో కేసుల నుంచి బయటపడటం కోసం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ఇష్టానుసారంగా రాసింది. అదేంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశంలో చేరారు కదా, ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉంది. మరి ఆయన గురించి రాయనటువంటి మీడియా ఈయన గురించి ఎందుకు రాస్తుంది? ఈయనకు అంత సీన్ ఉందా? కోట్లు సంపాదించానికేసే సీను? ఈయన సాధారణ ఎమ్మెల్యేగా కానీ కదా పనిచేసింది. ఈయనేమి రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండో కాదు కదా. ఓ మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు మరి జగన్ గారు అక్రమాస్తుల కేసుల్లోనే అరెస్ట్ అయ్యారంటే 10 సంవత్సరాల క్రితం మరి ఎన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించారని చెప్పేసి బయటికి తీయాల్సినటువంటి వ్యవస్థలు పాపం జనసేనలో చేరాడు కదా, ఎవరు పట్టించుకో